హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ వచ్చేసిందండి. ఈ రోజున ఏ జిల్లాలలో వర్షాలు కురవబోతున్నాయి, ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరియు రెడ్ అలర్ట్ ప్రకటించారు, ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి, పూర్తి వివరాలతో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచే బాణుడు ప్రతాపం చూపిస్తుండటంతో జనం వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. నిన్న అత్యధికంగా నల్గొండ జిల్లా గూడాపూర్లో 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 47 డిగ్రీల రోజుల్లో 47 డిగ్రీల మార్కును కూడా దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. నిన్నటి నుంచి రానున్నటువంటి మరో 4 రోజుల పాటు దీర్ఘకాల వడగాళ్లు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేసింది. అలాగే ఈ నెల 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న, రేపు, ఎల్లుండి అలాగే 4 రోజుల పాటు వచ్చే అవకాశం ఉంది. అయితే మనకు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో తీవ్రమైన వడగాల్పులు కూడా వేస్తాయని హెచ్చరిస్తుంది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వేస్తాయని తెలిపింది. ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా మనకు రానున్నటువంటి మరో 4 రోజుల తర్వాత కరీంనగర్, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ అనగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఇక ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి మరో 4 రోజుల పాటు అక్కడక్కడ పలు చోట్ల ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ యొక్క ఎండ, వేడిమి తీవ్రత వల్ల ఈ వర్షాలు కాస్త భూమిని చల్లపరుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అలాగే మనకు రానున్నటువంటి నైరుతి రుతుపవనాలు మనకు మొట్టమొదటిగా కేరళను తాకి ఈ నెలాఖరికంతా కూడా ఏపీలో ప్రవేశించే అవకాశం ఉన్నట్లుగా విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు మనకు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.